రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా బలి చేస్తారని ఫామ్ హౌస్ నుండి కుట్రలు జరుగుతున్నాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. అధికారులను పంపించి ఫామ్ హౌస్ లో జరుగుతున్న కుట్రలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని ఆమె అన్నారు. ఫుడ్ పాయిజన్ కంటే ముందు కొంతమంది అక్కడ భోజనం చేశారని, వారికి ఫుడ్ పాయిజన్ ఎందుకు కాలేదని సుజాత ప్రశ్నించారు. పసిపిల్లల జీవితాలను ఏమి చేయాలనుకుంటున్నారని ఆమె నిలదీశారు. గంట లోపల ఇంటెలిజెన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు కదా. లోపలికి వెళ్ళి భోజనశాలల్లోంచి వడ్డించుకొని తిన్నటువంటి వీళ్ళని ఈరోజు ఏం చేయాలనో ఒక్కసారి ఆలోచించాలి కదా. వీళ్ళ మీద నిందలు వేయాలి కదా. మీరు తిన్నప్పుడు మీకు ఎందుకు ఎవరికి కూడా కనీసం ఒక్కసారి వామిటింగ్ మోషన్స్ కూడా కాకుండా మీరు 3-4 రోజుల నుంచి హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ పసిపిల్లలే ఏ విధంగా అదే ఫుడ్ పాయిజన్ అయింది అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ పాయిజన్ కాలేదు, పసిపిల్లలు కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయిందనేసి మీరు చూపిస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుక ఇందాక సోదరి చెప్పినట్టు లగిచెర్ల ఘటన అయితేంది, ఇంకోటి అయితేంది, ఎక్కడ చూసినా వాళ్ళ అనుచరులు వాళ్ళకు కావాల్సింది రాజ్యాంగము ఏ దోపిడీ చేసైనా సరే బతకాలి, రాజకీయం చెయ్యాలి అనే కుట్రలో భాగమే ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లుతోంది. కనీసం ఫార్మా యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఇంకా సేకరించలేదు, కొనుగోలు చేయలేదు ప్రభుత్వం. దాని మీద దౌర్జన్యం చేసినటువంటి విషయం మనం గమనించలేదు. ఏమన్నంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా, లేకపోతే అధికారి మీద దాడులు జరుగుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఇంటర్నల్గా లోపల ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఆ ఫామ్ హౌస్లో వాడు చెప్పిండు కదా, పట్టుకున్న సురేష్ గారు చెప్పిండు కదా ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో దీనికి స్కెచ్ జరిగిందని. ఫామ్ హౌస్లకు అయితే ఎవరు ఇంతవరకు ఇంటెలిజెన్స్ వెళ్ళలేదేమో, రాలేనియలేదేమో. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది బయటికి వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో మనం సినిమాలలో చూస్తాం కదా, చాలా మట్టుకు లోపల ప్లానింగ్లు జరిగి ప్రజల మధ్యలోకి 4 జాగాలకి స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. మేము ఆ రోజు కొట్లాడినాం, కానీ ఇట్లాంటివి మేము వెధవేషాలు అయితే వేయలేదు కదా. బాసరలో జరిగిన సంఘటన అయితేంది, ఇంకో చోట 350 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే అందులో ఏమైనా కాంగ్రెస్ ఏమైనా ప్రమేయం ఉందా? ఏనాడైనా కాంగ్రెస్ అట్లాంటి చోటుకి వెళ్ళి ఇట్లాంటి వెధవ పనులు చేసిందా? ఏ సంఘటన తీసినా దాని వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు. ఈరోజు దాని గురించి మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ దుర్మార్గాన్ని 10 ఏళ్లు భరించడం, మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకొని సాఫీగా ప్రభుత్వం నడుస్తుంటే దీని మీద కూడా వాళ్లే కుట్రలు చేస్తుంటే వారి మీద విచారణ జరపాలి. కానీ మనం ప్రభుత్వం ఫెయిల్యూరు అని అంటే ప్రతి నిమిషానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే ఎస్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను బయటగా తీయగలుగుతున్నాము. ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో